ఈ వారం ఆరాధన వర్తమానము కోసమై మనము ఆదికాండములో నుండి ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనమును మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని చెప్పాను అని మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్యముల నుండి మనము ప్రాముఖ్యంగా ఈరోజు మొట్టమొదటి మాట, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అనే ఆ మాటలో నుంచి మనము ధ్యానించబోతున్నాం. నిజంగా దేవుడు ఒక మనిషితో ఈ విధంగా మాట్లాడడం, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఒక మానవంతో చెప్పడం అనేది ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. ఈ రోజుల్లో మనం చూస్తే మరి ఎన్నో సోషల్ మీడియా యాప్స్ మనకున్నాయి. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వందల కొద్ది ఫాలోవర్లు, వందల కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వేలల్లో ఉన్నారు. కానీ మనకు అవసరమైనప్పుడు ఎవరైనా మనకు తోడుగా ఉంటారా అని చూస్తే అది పెద్ద ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఎవరు మనతో ఉండరు అనేది మనకు వస్తుంది. లేదా కుటుంబంలో మనం చూసిన ఈ రోజులలో కుటుంబ విలువలు పడిపోతూ మరి తల్లిదండ్రులు పిల్లలకు తోడుగా లేని రోజులు వస్తున్నాయి. పిల్లలు తల్లిదండ్రులకు తోడుగా ఉండాల్సిన రోజులలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు తోడుగా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి దైవ సాక్షిగా ప్రమాణం చేసిన వారు మరణం తప్ప ఏది కూడా మనల్ని విడదీయలేదు, నేను నీతోనే ఉంటాను, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే అని చెప్పిన అనేకులు తోడుగా ఉండకపోవడాన్ని మనం చూస్తున్నాం. పరిస్థితులు మారగానే మనుషులలో మార్పులు వస్తున్నాయి. అంతవరకు నేనున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పే ఆ స్వరాలు, ఆ గొంతుకలు మూగబోతున్నట్లుగా మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ లోకంలో ఎవరు మీకు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడు మాట మనకు కనిపిస్తుంది, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటున్నాను. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడు? మరి ఈ దేవుడు తోడుగా ఉంటే ఎంతవరకు తోడుగా ఉంటాడు అని మనం చూస్తే, దేవుడు మాట్లాడుతూ తన ప్రజలతో, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయను అని అనేకమైన మార్లు దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఒక్క చోట కాదు, అనేక చోట్ల అదే వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ఏంటి ఆ వాక్యం అంటే, నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను అని. దేవుడు ఎంతవరకు మనకు తోడుగా ఉంటాడు అంటే, ఎన్ని పరిస్థితులు మారినా, చివరికి మన వ్యక్తిత్వం మారిపోయినా, మనము దేవుని చేయని విడిచిపెట్టినా, మనల్ని విడిచిపెట్టని దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. ఒకవేళ మనం తప్పు మార్గంలో ప్రయాణిస్తే మన శిక్షించైనా సరిచేసే దేవుడే కానీ మనలను విడిచిపెట్టే దేవుడు కాదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అయితే ఎలా ఉంటుంది ఆ దేవునితో జీవితం? దేవుడు తోడుగా ఉంటే ఎవరి దేవుడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచే దేవుడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కనీసం మనము ఊహించలేము. మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుడు తోడుగా ఉంటే వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం అనేకమైనవి చూడవచ్చు. మనం ఉదాహరణకు మనం కొన్ని మాత్రం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకు మనము మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు వారి జీవితాలను మనం చూస్తే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వారిని ఎంతగా ఆశీర్వదించాడు అనేది మనం చూసినట్లయితే వారికి ఉన్న విస్తారమైన ఆస్తిని బట్టి, వారికి ఉన్న బలగమును బట్టి దేవుడు వారికి తోడుగా ఉండడాన్ని అక్కడున్న రాజులు చూశారు. వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన రాజులు, వీరు ఇంతగా విస్తరిల్తున్నారేంటి, వీరు ఏది చేసినా సఫలమవుతుంది ఏంటి, వీరిని ఎన్నిసార్లు తరిమినా మరలా వారికి ఆశీర్వాదం కలుగుతుంది ఏంటి అని చూసినప్పుడు వారికి ఒకటి అర్థమైంది, ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అవి స్వయంగా రాజులే చెప్పారు కదా. ఇస్సాకునైతే మరి అనేక మార్లు అతన్ని బావులను మూసేసి అతన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ తర్వాత వారు గుర్తించారు, అయ్యో మనం అతన్ని వెళ్ళగొట్టాం, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతడు ఘోరంగా అభివృద్ధి చెందుతున్నాడు, విస్తారంగా బహుగా అభివృద్ధి చెందుతున్నాడు. ఒకవేళ అతను గనుక మన మీద పడితే, అతను మన పైన యుద్ధానికి వస్తే మనము అస్సలు నిలవలేమని భయముతో రాజులు ఇస్సాకు దగ్గరికి వచ్చి సమాధానాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తోడుగా ఉంటే రాజులు సహితం భయపడాల్సిందే. ఆ విధంగా దేవుడు నడిపిస్తాడని మనం చూస్తున్నాం. అదేవిధంగా యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపును ప్రపంచానికి ఒకే ఒక దిక్కుగా దేవుడు నిలబెట్టాడు. ప్రపంచంలో ఎవరైనా అన్నం తిని బ్రతకాలంటే యోసేపు దగ్గరికి రావాల్సిందే. అంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇక మనం మోషేను మనం చూసినట్లయితే మోషేతో కూడా మరి మోషే ఎన్నిసార్లు
దేవుని యొక్క పరిచర్య కోసం ఎంతోగానో ఎదురు చూశాడు. 80 సంవత్సరములు ఎదురు చూశాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని దర్శించి, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, రా నా పని చేయద్దు అని దేవుని సేవ కోసం పిలుచుకున్నప్పుడు ఐగుప్తులో ఉన్న ఫరో రాజుకి దేవుని వలె అతన్ని పెట్టాడు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నది నైలు నది ఐగుప్తు రాజ్యంలో ఉంది. కానీ ఇప్పుడు ఫరో నీళ్లు తాగాలంటే మోషే పర్మిషన్ కావాలి. అది దేవుడు అంతగా అతన్ని హెచ్చించాడు. కాబట్టి మోషేతో దేవుడు ఉండి ఏ విధంగా నడిపించాడో మనం చూసినాం. ఇంకా మోషే, యెహోషువలు వారి జీవితంలో ఇజ్రాయెల్ నడిపించిన ఆ ప్రయాణంలో మనం చూసినట్లయితే ప్రకృతి వారి ముందు తలవంచింది. ఎర్ర సముద్రం పాయలైపోయింది. యోర్దాను నది వెనక్కి పరిగెత్తింది. ఏమైంది అంటే వారికి తోడుగా దేవుడు వస్తున్నాడు. వారు ఆ యాజకులు మందసాన్ని మోసుకొని వస్తున్నారు. అక్కడ దేవుని మహిమ ఉంది. వారి పాదాలు తాకగానే యోర్దాను నది వెనక్కి పారిపోయింది. ఆ విధంగా సూర్య చంద్రుని ఆపినట్లుగా మనం చూస్తాం. సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలంటే అసలు మొత్తం సోలార్ సిస్టంలో ఎన్ని కార్యాలు జరగాలో మీరు ఆలోచించండి. అది కేవలం ఆ రెండింటిని భూమిని ఆపడం మాత్రమే కాదు, ఆ రెండింటిని మూడింటిని మాత్రమే దేవుడు ఆపినట్లయితే ఒకదానికొకటి ఢీకొని మొత్తం నాశనం అయ్యేది. అక్కడ దేవుడు ఎంత కార్యం జరిగించాడు, సృష్టిని ఎంతగా వారికి లోపరిచాడో మనం చూస్తాం. అదేవిధంగా గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, కాబట్టి మిడతల కంటే ఎక్కువ సంఖ్యగా ఉన్నారు కదా శత్రువులు, మీరేమో 300 మంది ఉన్నారు, అటువైపేమో మిడతలనైనా లెక్క పెట్టచ్చు, కానీ ఆ శత్రువులను లెక్క పెట్ట సాధ్యము కాదు, అంత విస్తారంగా ఉన్నారు. అయితే వారందరి మీద ఒక్క వ్యక్తితో పోరాడి ఏ విధంగా గెలుస్తావో అదేవిధంగా ఇంతమంది మీద పోరాడి నువ్వు గెలుస్తావు అని దేవుడు మాట్లాడు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వారందరి జీవితంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇంకా మన నూతన నిబంధనలో మనం చూసినట్లయితే పౌలు బర్నబాల గురించి మనం చూస్తే, వారు దేవుని పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడున్న ప్రజలందరూ దేవదూతలు మన మధ్యలోకి వచ్చారు, వీళ్ళు వచ్చింది మనుషులు కాదు, వీరు దేవదూతలు అని వారు ఆశ్చర్యపోయారు. పూజారి కూడా తన గుడిలో నుండి బయటకు వచ్చి వీరు ముందు సాగిలపడడం, వారికి నైవేద్యాలు అర్పించడం, వారికి బలులు అర్పించడం, అవన్నీ చేయడానికి పూనుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఏమైంది ప్రజలకు? వారు మీలాంటి మనుషులే కదా, ఎందుకు అంతగా ఆశ్చర్యపోయారు, ఎందుకు సాగిలపడ్డారు, ఎందుకు దేవుళ్లకు అర్పించే బలులు పౌలు బర్నబాలకు అర్పించడానికి పూనుకున్నారు? ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉంటే అంత అద్భుతంగా ఉంది. వారు ఏ విధంగా మనుషుల్లాగా లేరు, వాళ్ళు దేవతలే వచ్చారేమో అన్నట్టుగా కార్యాలు వారు జరిగించారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే అంత అద్భుతంగా మన జీవితాలు ఉంటున్నాయి. కాబట్టి అంత అద్భుతకరంగా మార్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి బట్టి, దేవుడు మనకు తోడై ఉన్నందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ విధంగా మనము వాక్యం అంతటిలో మరి మొదటి నుండి చివరి వరకు అనేకమైన ఉదాహరణలు మనం చూడొచ్చైతే, ప్రస్తుతానికి మనము ఒక వ్యక్తి జీవితంలో నుండి, యాకోబు జీవితంలో నుండి మనము ధ్యానించుకుందాం. మనము ఇంతకుముందు చదువుకున్న ఆ యొక్క వచనం 28వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు అతనితో మాట్లాడాడు. అయితే ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడు అనేది మొదట మనము తెలుసుకుందాం. మనము తెలుసుకోవాలంటే వారి యొక్క పుట్టుక దగ్గరికి వెళ్ళాలి. యాకోబుతో దేవుడు ఈ విధంగా మాట్లాడాడు. అయితే యాకోబు గర్భంలో ఉన్నప్పుడు ఆశీర్వదించినట్లుగా, యాకోబుకి వశం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత అయ్యో నేను అమ్ముకున్నాను కదా, ఇది నాకు చెందాల్సింది కదా అని తన అన్న ఆ యొక్క దురాశతో, నాకు రావాల్సింది ఇతను తీసుకున్నాడే కాబట్టి ఇతన్ని చంపుతాను అని తన అన్న పూనుకున్నాడు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు ఆ యొక్క ఇస్సాకు మరియు రిబ్కా యాకోబుని పిలిచి, మీ అన్నకు చెప్తే ఎలాగ వినడు, అతనేమో నేను చంపాలని చూస్తున్నాడు, కానీ మీరిద్దరు పోట్లాడుకుంటే ఎవరో ఒకరు చనిపోతారు, ఒకరు బ్రతుకుతారు, అది మాకు ఇష్టం లేదు, కాబట్టి అన్న చెప్తే వినడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు చెప్పిన మాట వింటావు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని తల్లిదండ్రులు చెప్పారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళి తన మామయ్యన లాభాన్ని ఇంటికి వెళ్ళి అక్కడ కూతుర్ని కూడా వివాహం చేసుకోమని కూడా తల్లిదండ్రులే చెప్పారు. అంటే అనేకమైన అపోహలు యాకోబు పెళ్లి గురించి ఉంటాయి కాబట్టి అది చెప్తున్నాను. అది తల్లిదండ్రులు నిశ్చయించిన వివాహమే. అయితే ఆ విధంగా ఇప్పుడు యాకోబు ఎవరు అంటే, లీగల్గా ఏశావు దగ్గర నుంచి హక్కును పొందుకున్నాడు, అదేవిధంగా లీగల్గా తండ్రి నుండి, అదేవిధంగా దేవుని నుండి, దేవుని పర్మిషన్ ద్వారానే ఇస్సాకు ఆశీర్వదించాడు కాబట్టి దేవుని నుండి, తండ్రి నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదానికి వారసుడు ఎవరు ఇప్పుడు అంటే యాకోబు. తన ఇంటి ఆ ఇస్సాకుకున్న ఆస్తి అంతటా రాజులు సహితం భయపడే అంత విస్తారమైన ఆస్తి, విస్తారమైన బలగం ఇప్పుడు ఎవరి సొంతం అంటే యాకోబు సొంతం. అయితే యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా?
నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుండి అంటే ఆ చిరాస్తిని స్థిరాస్తిని రాజులకు అనుభవించే ఆ విస్తారమైన ఆస్తిని అంతటిని విడిచిపెట్టి ఒకే ఒక కర్ర పట్టుకొని తను ఎరగని మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అతను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఎవరికి బలగం ఉంటే వారిదే రాజ్యం. ఎవరైనా దోచుకోవచ్చు అతన్ని, ఎవరైనా అతన్ని పట్టుకొని బానిసగా వాడుకోవచ్చు లేదా బానిసగా అమ్మేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో తనకున్న బలగాన్ని అక్కడే వదిలేశాడు, తనకున్న ఆస్తిని అక్కడే వదిలేశాడు. అన్నిటిని వదిలేసి తల్లిదండ్రులు చెప్పిన మాటను పట్టుకొని ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తూ ఒక అరణ్యంలో వచ్చాడు. రాత్రి పడుతుంది. అతను ఎంతో ఆలోచించుకుంటూ ఎంతో దిగులు పడుతూ ఒకే రోజులో ఈ విధంగా జరిగిపోయింది ఏంటి అని ఎంతగానో విచారిస్తూ ఒక ఆందోళనతో అతడు ఆ రాత్రి నిద్ర చేసినట్లుగా మనం చూస్తాం. అయితే అప్పుడు ఏం జరిగింది? ఆ నిద్రలో దేవుడు ఆకాశము నుండి భూమికి ఒక నిచ్చెన వేసి అక్కడ నుండి దేవదూతలు దిగి రావడం మనం చూస్తాం. అక్కడ దేవుడు అతన్ని దర్శించినట్లుగా, దేవుడు ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, ఈ పరిస్థితులన్నిటిని నువ్వు చూస్తున్నావు కదా, అన్నిటినీ వదిలేసి వచ్చావు కదా తల్లిదండ్రుల మాట కోసం, అయితే నేను నీకు తోడుగా ఉంటాను, ఇప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంటుందో చూడు అన్నట్లుగా దేవుడు యాకోబుతో అక్కడ దర్శించినట్లుగా ఆ ఒంటరి అయిన ఆ యాకోబును, ఆ అన్యాయాన్ని పొందుతున్న యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. అయితే ఆ జీవితం ఏ విధంగా ఉంది మరి? అన్నిటిని వదిలేసి ఒక ఒంటరిగా యాకోబు ఒక కర్ర పట్టుకొని, కేవలం చేతి కర్ర పట్టుకొని అతను వచ్చాడు. అయితే ఏ విధంగా అతని జీవితం ఉంది అనేది మనం చూద్దాం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే అప్పుడు లాబాను యాకోబుతో మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పెను అని మనం చూస్తున్నాం. యాకోబు ఆ యొక్క తల్లిదండ్రులు చెప్పినట్టు లాబాను ఇంటికి వచ్చాడు. అక్కడ దాదాపుగా 21 సంవత్సరాలు పనిచేసినట్లుగా మనం చూస్తాం. 21 సంవత్సరాలు పనిచేశాడు. ఏమాత్రం జీతం తీసుకోలేదు, ₹1 కూడా జీతం తీసుకోలేదు. అయితే అతను పనిచేస్తున్నాడు. అయితే పని చేసిన తర్వాత 21 సంవత్సరాల తర్వాత యాకోబు అంటున్నాడు, లాబాను నేను ఇంకా తిరిగి వెళ్తాను, నా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, నేను వెళ్తానంటే అప్పుడు లాబాను అంటున్నాడు, ఆ పని మాత్రం అస్సలు చేయకు, ఎందుకంటే నువ్వు రాకముందు నాకుంది కొద్దిగానే. మనము ఇంకా 30వ వచనం మనం చూసినట్లయితే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను అని మనం చూస్తున్నాం. అతని ఇంటిలో అంతకుముందు అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటే, యాకోబు వచ్చిన తర్వాత, యాకోబు అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ బహుగా అభివృద్ధి చెందినట్లుగా, విస్తారంగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఇప్పుడు అప్పర్ క్లాస్లోకి వెళ్ళాడు. ఇంతకుముందు ఏదో స్ప్లెండరో ఏదో స్కూటీ వేసుకొని వెళ్ళేవాడు, ఇప్పుడు బెంజ్ BMW కార్లు తిరిగే ఆ లెవెల్ వచ్చింది. ఎలా వచ్చింది? ఎందుకు ఇంతగా ఆశీర్వాదం అంటే కేవలం ఒక వ్యక్తి చేయబట్టే, అదే యాకోబు అక్కడ ఉన్నాడు. యాకోబు అక్కడ పని చేశాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతని పనంతటిలో దేవుడు అతనికి తోడుగా ఉండి ఆశీర్వదించాడు, విస్తారంగా ఆశీర్వదించాడు అని మనం చూస్తున్నాం. ఎంతగా అంటే మరి నేను శకునం చూసి తెలుసుకున్నాను అని కూడా లాబాను అంటున్నాడు. మరి తన విస్తారమైన ఆశీర్వాదం కలుగుట చూసి ఆ దేశంలో శకునం చెప్పే వారి దగ్గరికి వెళ్ళి, నాకు ఎందుకు ఈ విధంగా కలుగుతుంది, నాకేమైంది, నాకు ఎందుకు ఈ అదృష్టం పట్టింది అని ఆ శకునం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే, నీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, యాకోబు అనే వ్యక్తి, ఆ వ్యక్తిని బట్టి నువ్వు ఇంతగా ఆశీర్వదించబడుతున్నావని ఆ శకునగాను కూడా చెప్పినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే వాటన్నిటిలో కూడా యాకోబు మాత్రం ఏది ఆశించకుండా ఎంతో సాధువుగా, ఎంతో విధేయత గలవాడిగా అతనున్నాడు. అయితే దేవుడు మాత్రం విస్తారంగా అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఈనాటి వరకు కూడా దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తూనే వస్తున్నాడు. దేవునికి నమ్మకంగా ఉన్న తన బిడ్డల జీవితంలో దేవుడు తోడుగా ఉంటున్నాడు. వారి పని విషయంలో దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు, వారిని విస్తారంగా ఆశీర్వదిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ తర్వాత కూడా యాకోబు తనకు జీతాన్ని ఏర్పాటు చేసుకొని తాను పని చేసినప్పుడు యాకోబును మరలా దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని చూసి తట్టుకోలేని, ఓర్వలేని లాబాను అనేక సార్లు తన యొక్క జీతాన్ని మార్చినా కూడా అతను యాకోబుకి దేవుడు ఆశీర్వదించినట్లుగా ఎన్నిసార్లు మోసం చేద్దామని చూసినా ఏ మోసాన్ని జరగనీయలేదు, ఎటువంటి హాని జరగలేదు. ఆ విధంగా అతను చేసిన పనంతటిని దేవుడు ఆశీర్వదించాడు. ఒకానొక రోజు యాకోబు కూడా విస్తారమైన ఆస్తి గలవాడు అయ్యాడు అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మనం చేసే పనులో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి మన పనినంతటిని దేవుడు విస్తారంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. అతను మరి పొలంలో పంట వేయాల్సిన సమయం వచ్చింది. వారు బావి తవ్వుకున్నారు, పొలంకి అన్నీ సిద్ధపరచుకున్నారు. ఇక
నాట్లు వేద్దామనుకునే ఆ సమయానికి అక్కడ నుండి వెళ్ళగొట్టారు. ఈ బావి మాది, నువ్వు ఇక్కడ పొలం వేయడానికి వీల్లేదని వెళ్ళగొట్టారు. అక్కడ నుంచి వేరే స్థలానికి వెళ్ళాడు. అక్కడికి మరి కొన్ని వారాలు గడిచిపోయి ఉంటాయి. మరలా వేరే స్థలానికి వెళ్ళాడు. అక్కడ బావులు తవ్వాడు. మరలా అక్కడ తవ్వి మరలా పొలం వేద్దామనేసరికి మరలా అక్కడ నాటు వేసే సమయానికి మరలా అక్కడ నుండి అతన్ని వెళ్ళగొట్టారు. ఆ విధంగా పలుమార్లు జరిగిన తర్వాత తీరా అతను ప్రదేశానికి వెళ్ళి అక్కడ మరలా బావి తవ్వడం, అక్కడ ఎవరు అతన్ని డిస్టర్బ్ చేయకపోవడం, అతను వంట వేసి అక్కడ నూరంతలుగా అతను పొలాన్ని చూసినట్లుగా మనం చూస్తాం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి పంట వేయాల్సిన సమయంలో ఇస్సాకు పంట వేయలేదు. అందరు ఏ సమయంలో వేస్తారో ఆ సమయంలో పంట వేయలేదు. ఆలస్యం జరిగింది, కాలం దాటిపోయింది, పరిస్థితులు చేజాటిపోయాయి. కానీ అతనికి తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు? అతను చేసిన పనిని దీవించాడు. ఆ యొక్క ఫలం, భూమి ఎందుకు ఫలాన్ని ఇస్తుంది అంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఫలం ఇస్తుంది. అయితే ఇస్సాకు ఎప్పుడు విత్తనం వేస్తే దేవుడు అప్పుడే భూమికి సెలవిచ్చాడేమో, ఆ భూమి నూరంతలుగా అతనికి ఫలితాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. యోసేపు జీవితంలో కూడా మరి తన అన్నలు ఎంతగానో అతన్ని ద్వేషించి అమ్మివేశారు. బానిసగా ఉండిపోవాల్సిన యోసేపు జీవితంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించి ఐగుప్తు రాజు ఇంటి పైన కూడా అధికారి ఎవరు అంటే రాణి ఇప్పుడైనా నగలు కొనుక్కోవాలంటే ఎవరిని అడగాలంటే యోసేపుని వచ్చి అడగాలి. యోసేపు శాంక్షన్ చేస్తేనే ఆ రాణికైనా డబ్బులు అందేది. అంత గొప్ప స్థానంలో దేవుడు యోసేపును ఉంచాడు. వారందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. వారు చేసే పనిని దేవుడు ఆశీర్వదించాడు. అదేవిధంగా అది కేవలం వీరు మాత్రమే చూడడం కాదు, వీరి శత్రువులు చూశారు, వీరి పైనున్న అధికారులు చూశారు. దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు. వీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, వారి పని దీవించబడుతుంది అని దేవుడు చూశాడు. అక్కడ ఉన్న జనులు, శత్రువులు చూశారు, వారిపైన అధికారులు వాటిని చూసినట్లుగా, సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూసినాం. కాబట్టి మనకు తోడుగా ఉన్న దేవుడు ఎవరు అంటే మన పనులన్నింటిలో మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన, మన పనులన్నింటినీ ఆశీర్వదించే దేవుడు అని మనం చూస్తున్నాం. ఇది మనం రెండవదిగా మనం చూసినట్లయితే మనం మొట్టమొదటిగా మనం చూసాం, మనం చేసే పనులన్నింటిలో మనకు తోడుగా ఉండే దేవుడు అని. రెండవదిగా మనం చూస్తే మన శ్రమల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. యాకోబు జీవితంలో కూడా మనం చూసినట్లయితే మరి లాబాను విషయంలో కానీ, ఏశావు విషయంలో కానీ అనేకమైన ఇబ్బందులు అతను ఎదుర్కొంటున్నాడు. మరి ఎప్పుడైతే యాకోబు ఆశీర్వదించబడడం మొదలుపెట్టాడో అప్పటి నుండి లాబాను యొక్క చూపు మారిపోయింది. అంతకుముందు వారి అల్లుడని ఎంతో ప్రేమతో చూసుకున్నాడు, కానీ ఇప్పుడు యాకోబు అభివృద్ధి చెందుతున్నాడు. దాన్ని చూసి ఓర్వలేక అతను శత్రువుగా భావించినట్లుగా, అతని అన్యజనునిగా భావించినట్లుగా వారి యొక్క లాబాను కూతుర్లు కూడా ఆ విధంగానే చెప్తారు, మమ్మల్ని కూతుర్లుగా చూడట్లేదు, అన్యులుగానే చూస్తున్నాడు అనేది. ఆ విధంగా ఒక శత్రువులుగా అతడు మారిపోయాడు. అదేవిధంగా యాకోబుకు ఉన్న మరొక శత్రువు ఎవరు అంటే ఏశావు ఉన్నాడు. దేవుడు ఒకానొక సమయంలో మరలా యాకోబును దర్శించి, ఇదిగో నువ్వు తిరిగి నీ ప్రాంతానికి వెళ్ళు, నీ యొక్క స్వస్థలానికి, నువ్వు ఎక్కడ జన్మించావో మీ అన్న ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడినప్పుడు మరలా యాకోబు లేచి ప్రయాణం అవుతున్నాడు. ఈసారి విస్తారమైన ఆస్తితో వచ్చేటప్పుడు ఒక కర్రను పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు విస్తారమైన ఆస్తితో, దాసులతో, దాసీలతో, విస్తారమైన జనముతో, ఒంటెలు, గొర్రెలు, గాడిదలు, ఆ విధంగా ఎన్నో పశువు సంపదతో అతను బయలుదేరాడు. అయితే ఎదురుగా ఎవరున్నారు అంటే ఎదురుగా ఏశావు ఉన్నాడు. ఏశావు దగ్గరికి వెళ్తే వీళ్ళ నన్ను చంపేస్తాడు, నా బిడ్డలను, నా భార్యలను చంపుతాడని భయం ఉంది. కానీ దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పిన విధంగా నడిచినట్లు మనం చూస్తాం. ఆ విధంగా ఆ తర్వాత అతను ఒక రాత్రి సమయంలో అతను ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ యొక్క తన బంధువులందరినీ, తన భార్య బిడ్డలందరినీ, పశు సంపదలన్నింటినీ ఆ యొక్క నది రేవును దాటించాడు. ఒక నది వైపు ఇతనున్నాడు, ఇంకోవైపు తన యొక్క పిల్లలు, అందరూ ఉన్నారు, ఆస్తి. అయితే ఆ రోజు అతను ప్రార్థన చేస్తున్నాడు, దేవ నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించితే కానీ నేను వదలను అని ఎంతో పట్టుదలతో అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి అతనికి తెలిసింది ఏంటి అంటే ఏశావు 400 మందిని పెట్టుకొని వస్తున్నాడు. ఇది ఇంతమందితో వస్తున్నాడంటే ఖచ్చితంగా చంపడానికి వస్తున్నాడేమని ఎంతగానో భయపడ్డాడు. కానీ ప్రార్థన చేశాడు కాబట్టి తెల్లారి అతను లేచాడు, ఏశావును ఎదుర్కొన్నాడు. మనము ఇంకా చాలామంది, నేను ఇంతకుముందు కూడా చెప్పడం చూశాను, యాకోబు పిరికివాడిగా వెనకాలన్నాడు, తన పిల్లలను, తన భార్యలను ముందు పంపించాడని. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే వారికంటే ముందే యాకోబు ఏశావును ఎదుర్కొన్నాడు. ఏశావును ఫస్ట్గా ఎదుర్కొన్నది ఎవరు అంటే యాకోబే మొట్టమొదట కలిసి మాట్లాడి, ఇదిగో నా వెనక వస్తున్న వారు నా భార్య, పిల్లలు, నా ఆస్తి అని అతనే పరిచయం చేశాడు. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఆ శత్రువు చంపాలని వస్తున్న 400 మందిని పెట్టుకొని ఎందుకు వస్తాడు ఏశావు? కలుసుకోవడానికైతే కాదు, చంపడానికే వస్తున్నాడు. కానీ మార్గ మధ్యములో దేవుడు
అతని మనసును మార్చినట్లుగా మనం చూస్తాం. లాబాను విషయంలో కూడా మరి లాబాను బట్టి కూడా యాకోబు ఎంతగానో భయపడతాడు. నన్ను పోనివాడు, దేవుడేమో వెళ్ళమని చెప్తున్నాడు, మరి ఇతను ఉంటే నన్ను పోనివాడేమో అని ఎంతగానో భయపడ్డాడు. అయితే దేవుడు ఆ ముందు రోజు రాత్రి లాబానుకు కలలో కనిపించి అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ విధంగా ఉంటుంది? మన శత్రువులనైనా ఆయన మిత్రులుగా మార్చగలడు, లేదంటే మన శత్రువులను మన పక్షమున గద్దించగలడు. బట్ మన శ్రమల్లో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీకు శ్రమలు ఉన్నాయి, ఇప్పుడు నేను మీకు తోడుగా ఉండను, బలహీనుడుగా ఉన్నాయి, ఇప్పుడు నేను నీకు తోడుగా ఉండను అని చెప్పే దేవుడు కాదు, కానీ మన శ్రమలను మేలులుగా మార్చే దేవుడు అని మనం చూస్తున్నాం. మనము దావీదు గొలియాతు సందర్భాన్ని చూస్తే మరి వారు రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగితే కనుక ఖచ్చితంగా వారందరూ వచ్చి యుద్ధాలు చేసేవారే, కానీ అక్కడ ఒకే 1-on-1 జరుగుతుంది. గొలియాతు వర్సెస్ ఒక వ్యక్తి, ఇజ్రాయెల్ నుంచి ఎవరు వస్తే వాళ్ళు. అయితే ఎవరు రాలేదు, కానీ దావీదు వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? వారు ఓడిపోయారా? బానిసలుగా అమ్ముడిపోయారా? ఆస్తంతటిని పట్టుకొని పోయారు, ఇళ్ళను కాల్చిపెట్టారా? అదే జరుగుతుందని అందరూ అనుకున్నారు, కానీ వారు అనుకున్నది, వారు భయపడ్డది, వారి మీదికి వచ్చిన శ్రమ వారికి జరగలేదు. కానీ దావీదు గొప్ప విజయాన్ని చూసినట్లుగా, అది దావీదుకు ఒక ప్రఖ్యాతిని పెంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అతని మీదికి వచ్చిన ఒక శోధన, దేవుని ప్రజల మీదికి వచ్చిన ఒక శ్రమను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు అనేది మనం చూస్తాం. అదేవిధంగా ఆ తర్వాత సౌలు కూడా మరి దావీదును చంపేయాలని అనేకమైన ప్రయత్నాలు చేశాడు, అన్నీ విఫలమైపోయాయి. ఆ తర్వాత ఈ విధంగా అయితే కాదు, ఇతన్ని శత్రువుల చేతిలో చంపేట్లుగా చేద్దామని అతన్ని అన్ని యుద్ధాలకు పంపించేవాడు. ఈ యుద్ధంలో చనిపోతాడేమో అని పంపిస్తే ఆ యుద్ధాన్ని గెలుచుకొని వచ్చేవాడు. ఈసారి చనిపోతాడేమో మళ్ళీ ఓ యుద్ధానికి పంపిస్తే ఆ యుద్ధంలో కూడా గెలుచుకొని వచ్చేవాడు. ఆ విధంగా ఒకసారి ఒక 100 మంది ఫిలిస్తీయుల తలను తీసుకొని రమ్మని పంపించాడు. ఎందుకు అంటే అతను వెళ్ళి ఆ 100 మందితో పోరాడలేక చనిపోతాడు అని పంపించాడు. కానీ దావీదు మాత్రం వెళ్ళి 200 మందిని ఓడించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రతి శ్రమ అతనికి ఒక చావు ఎదురవుతుంది దావీదుకి. అయితే దాన్ని ఒక ప్రఖ్యాతిగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా ఇజ్రాయేలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు మరి వారి జీవితంలో కూడా ఒకనొక రోజు మరి ఒక ప్రవక్త, దేవుని ప్రవక్తే కానీ ధనానికి అమ్ముడిపోయి వారిని శపించడానికి ముందొచ్చాడు. ఆ ప్రవక్త శపిస్తే ఎవరైనా శపించబడతారు, ఆ ప్రవక్త ఆశీర్వదిస్తే ఎవరైనా ఆశీర్వదించబడతారు. అటువంటి ప్రవక్త వచ్చి మరి వారిని శపించడానికి పూనుకున్నప్పుడు అతను పలుమార్లు వారిని శపించడానికి నోరు తెరిచాడు, కానీ ప్రతిసారి కూడా ఆశీర్వాదమే అక్కడ వారికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు తోడుగా ఉన్న దేవుడు ఎవరు? ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన మనతో ఉంటే మనకెదురైన శ్రమలను మనకు మేలులుగా మార్చే దేవుడు, వాటిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఎంతగానో అభివృద్ధి పొందేలా చేస్తున్నాడు. అదేవిధంగా మనుషులు మనకు కీడు తలపెట్టాలని చూసినప్పుడు, మనకు అపాయం కలగజేయాలని, నాశనం కలగజేయాలని చూసినప్పుడు కూడా వాటిని కూడా మేలులుగా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనము యాకోబు జీవితంలో నుండి మనం చూస్తాం. ఈ విధంగా అనేకుల జీవితాలను దేవుడు అద్భుతకరుడు తోడుగా ఉండి వారిని నడిపించాడు. అదే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను నడిపించిన దేవుడు, మోషేకు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఆ దేవుడే నేడు మనకు తోడై ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. అయితే మరి ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే మా జీవితాలు ఎందుకు ఆ విధంగా లేవు అనే ప్రశ్న ఎవరిలో అయినా వస్తే, ఒకవేళ మీరు ఒక మంచి బిర్యానీ అమ్మే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటర్ని పిలిచి ఆ టమాటాలు ఏ సైజులో కొయ్యాలి, ఉల్లిగడ్డలు ఎంతసేపు వేయించాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలో అంతా మీరే చెప్పి చేయించుకుంటే ఆ బెస్ట్ బిర్యానీ మీరు తీసుకోలేరు. ఆ బిర్యానీ ఎట్లా మీరు ఇంట్లో చేసుకుంటే బిర్యానీ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. ఎందుకు ఆ విధంగా అంటే చెప్పింది చేయించుకునేది మొత్తం నువ్వే కాబట్టి దేవుని దగ్గరికి మనము ఉన్నప్పుడు, లేదా దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం గివప్ చేయాలి. నెవర్ గివ్ అప్ అనే మాటను మనం వింటామైతే మనము గివ్ అప్ ఇచ్చినట్లయితే మన కోరికలకు, మన ఆశయాలకు, మనకున్న ప్రణాళికలకు, జీవితం పట్ల మనకున్న ఒక బ్లూ ప్రింట్ మనం గీసుకొని ఉంటాం. వాటన్నిటికీ గివప్ ఇచ్చేసి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నేను నడుస్తాను అనే జీవితాన్ని, ఆ యొక్క అలవాటును మనం కలిగి ఉంటే ఖచ్చితంగా వీరి వలె ఆ యొక్క దేవుడు ప్రణాళిక రచించిన అద్భుతమైన జీవితంలో మనం అడుగు పెడతాం. ఆశ్చర్యకరమైన జీవితాన్ని మనము కూడా చూస్తాం. నేటి వరకు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో, భౌతికంగా కూడా అనేకమైన మేలులను మనం చూస్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నందును బట్టి వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి దేవుడు మనకు తోడుగా ఉండి
ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు, భౌతికంగా కావచ్చు, లేదా ఆధ్యాత్మికంగా కావచ్చు. అదేవిధంగా మనకు ఎదురైన ప్రతి శ్రమల్లో దేవుడు మనకు ఎంత తోడుగా మనకున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలి. దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం.